బోడే రామచంద్ర యాదవ్ సారథ్యంలో బీసీవై పార్టీ నేతృత్వంలో బీసీ సింహ గర్జన. బీసీ రక్షణ చట్టం అమలు, రాజధానిలో బీసీలకు 1000 ఎకరాల భూ కేటాయింపులు, బీసీ కార్పొరేషన్లకు నిధులు, సమగ్ర కులగణనతో విద్యా, ఉద్యోగ, ఉపాధి, చట్టసభల్లో 44% రిజర్వేషన్లు ప్రధాన ఎజెండాగా ఈ నెల 22న విజయవాడ గుంటూరు హైవే నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా జరగనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములు కావడానికి బీసీ సోదర సోదరీమణులందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కదలిరండి, మన ఐక్యతను చాటుదాం. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ సత్య. ముఖ్యంగా ఏదైతే ఈ మూసీ ప్రాజెక్టుకి సంబంధించి ఏదైతే ఈ గాంధీకి సంబంధించినటువంటి గాంధీ విగ్రహాన్ని ఇక్కడ పెద్ద ఎత్తున పెట్టబోతున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోనే, అటు దేశంలోనే, ఇటు ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహాన్ని ఇక్కడ గాంధీ ఘాట్ను కూడా ఇక్కడ పెట్టబోతా ఉన్నారు. లంగర్ హౌస్ సమీపంలో ఇది పెద్ద ఎత్తున ఇప్పటికే గాంధీ విగ్రహం పెద్ద ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మూసీని పునరుద్ధరించడంతో పాటు ఇక్కడ మూసీకి సంబంధించిన పర్యాటకులు, అలాగే ఇక్కడ పైలట్ ప్రాజెక్టుగా చేస్తున్నటువంటి ఈ మూసీ పైన కొంత ప్రాజెక్టుకు సంబంధించి కూడా అన్ని హంగులతో, అంటే వ్యాపారానికి సంబంధించి కావచ్చు, అలాగే మ్యూజియంస్ కావచ్చు, అలాగే పర్యాటకులకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా చేపడతా ఉన్నారు. దాంట్లో భాగంగా ఫస్ట్ ఫేజ్లో ఇక్కడ ఏదైతే ఈ లంగర్ హౌస్ ఉందో అక్కడ పెద్ద ఎత్తున గాంధీ ఘాటును పెద్ద ఎత్తున ఇక్కడ 150 నుంచి 300 ఎత్తైన విగ్రహాన్ని పెట్టబోతున్నారు. సో గాంధీకి సంబంధించి ముఖ్యంగా ఇక్కడ ఈ పర్యాటక ప్లేస్లో పెద్ద ఎత్తున మరి భూములు కోల్పోతున్న వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఉన్నారు. ఎందుకంటే మొత్తం ఈ మూసీ ప్రాజెక్టుకు సంబంధించి 3500 ఎకరాల భూమి కూడా పోతా ఉంది. మూసీ మొత్తం ఏదైతే హిమాయత్ సాగర్ నుంచి కూడా ఈ మూసీ ఎండ్ అయ్యే వరకు కూడా దాదాపు ఈ ప్రాజెక్టులో భాగంగా 3500 ఎకరాలు పోతా ఉంది. ఇక్కడ ఏదైతే లంగర్ హౌస్ సంబంధించి ఏరియాలో కూడా 50 నుంచి 100 ఎకరాలు నష్టపోతూ ఉన్నారు. సో మరి ప్రభుత్వం వీళ్ళకు ఎలాంటి మరి పర్యావరణానికి సంబంధించి ఎలాంటి ఇచ్చే అవకాశం ఉంది? సో వాళ్ళకి నష్టాన్ని ఎలా పూరుస్తారు? సో ఇక్కడ ఈ అపార్ట్మెంట్కి సంబంధించి కూడా మరి మొత్తం పోతుందని చెప్తున్న పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి. ఇప్పటికే నోటిఫికేషన్ కూడా వచ్చింది దీనికి సంబంధించి. సో ఇక్కడ బాధితులు ఉన్నారు, నిర్వాసితులు. అమ్మ, ఎప్పటి నుంచి ఉంటున్నారు మీరు? 15 సంవత్సరాల నుంచి ఉంటున్నాం ఈ అపార్ట్మెంట్లో. ఇంతకుముందు లంగర్ హౌస్లో ఉన్నాము. ఎందుకంటే వీడికి మంచిగా ప్రశాంతంగా ఉంటుంది, మంచిగా ఉంది, అందరం కలిసి ఒకటే ఫ్యామిలీ లాగా ఉంటామని ఇక్కడ వచ్చి ఉన్నాం. గాంధీ బొమ్మ పెట్టడానికి గాంధీ ఉన్నది కదా ఇంతకుముందు 80 సంవత్సరాల నుంచి ఉంది ఇక్కడ. ఇక్కడ గాంధీ బొమ్మ పెడతాడు అంటే గాంధీ బొమ్మతో లేనితోనే పెట్టాలి కదా అయ్యా, ఉన్నతోనే ఎందుకు పెట్టాలి? లేని ఎన్నో డిస్టిక్లు ఉండవు, ఎన్నో ఊర్లు ఉండవు. అదంతా ఇప్పుడు రాజ్యానికి రాజు నువ్వే కదా, అన్ని డిస్టిక్లకు కూడా పెద్దది పెడతామంటారు. అవును సార్, ఇక్కడ చిన్నది ఉంది కదా, ఏదో ఒకటి ఉంది కదా. పెద్దగా ఇంకోతోనే ఎక్కువ స్థలం తీసుకొని ఇండ్లు పడగొట్టుడు ఎందుకు? ఇండ్లు లేనితోనే పెట్టు, అది నీకు పుణ్యం ఉంటుంది. కానీ ఈడ పెడితే ఏం లాభం? ఈడ పెడితే ఏం లాభం లేదు. తిరుపతి ఎక్కడుంది? తిరుపతికి పోయి మనం ఎందుకు మొక్కుతాం? నువ్వు ఏడబెట్టినా సరే కదా, అక్కడ వచ్చి మేము పూజ చేస్తాం, మొక్కుతాం, నిన్ను దాల్చుకుంటాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇంత పెద్దగా 3,300 విగ్రహం, నేను 3000 అనుకుంటున్నా, మాట్లాడినా 300 అయితే తిరుపతికి పోయి ఎందుకు మొక్కుతాం? యాదగిరికి పోయి ఎందుకు మొక్కుతాం? ఇప్పుడు ఈ గాంధీ విగ్రహం ఎక్కడ ఉంటే అక్కడ పోయి చూసి మొక్కాలని అనుకుంటాం, నిన్ను దాల్చుకుంటాము. కానీ లేని వాళ్ళకి ఇల్లు కట్టించుడా, ఉన్నోళ్ళకి పడగొట్టుడా, ఇది ధర్మం కాదు కదా అయ్యా. లేనోళ్ళకి కట్టిస్తావు కానీ ఉన్నోళ్ళకి ఎందుకు పడగొడతావు? లేనోళ్ళకు నీ బుద్ధి ఉడితే కట్టి, లేకపోతే ఊకో, కానీ ఉన్నోళ్ళం అయితే పడగొట్టకు. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వచ్చినాం మేము సిటీకి, మహబూబ్ నగర్ మాది. ఎందుకంటే సిటీలో అయితే కాలేజీలు, స్కూళ్ళు, చదువుకున్నాక ఆఫీసులు అన్నీ దగ్గర ఉంటాయని అప్పుడు వచ్చినాం మేము ఇక్కడ. కానీ ఇప్పుడు మా పిల్లలకి జాబులు దగ్గర ఉంటాయి అని చెప్పి వచ్చినాం వీడికి. లంగరావుకి వెళ్ళి అయినా కూడా ఆడ కొంచెం కిరాయిలు అంత పెద్ద ఇండ్లు దొరకలేదు. మేము 11 మంది ఉండం, 11 మందికి సరిపోయేటంత ఇల్లు దొరకలేదు మాకు అక్కడ. అందుకోసం ఇక్కడ సప్పో చేసి పిల్లల జాబులు అంటే జీతం ఉన్నట్లే కదా, జీతం పెట్టి కొనుక్కున్నాం అప్పు చేసి. కానీ ఇప్పుడు నువ్వు పడగొడతా అంటే అది ధర్మం కాదు. నా మనసు ఏం మాట్లాడాలో తెలుస్తలేదు, అన్నం పోతలేదు, మాట్లాడికే శాతం అయితే లేదు. ఇంత మనుషులను ఇబ్బంది పెట్టడం మాత్రం ఆయనకు ధర్మం కాదు. మా ఊరికి దగ్గరనే కొండరెడ్డిపల్లి అంటే మహబూబ్ నగర్కు దగ్గరనే, కానీ ఆయనకైతే ధర్మం కాదు.
ఏం మాట్లాడాలనో తెలుస్తలేదు. కడుపులో బుగులు 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 బుగులు. ఎక్కడ పోతామో ఏడ ఉంటామో ఎక్కడ పోతామయ్యా చెప్పు. పక్షులు మా దాని మీద కూర్చుంటాయి, ఎక్కడెక్కడికి వెళ్ళో వచ్చి రాత్రికో చెట్టు మీద కూర్చుంటాయి. బుడలు నరుకుతావి, ఎక్కడ పోవాలి రాత్రిలే కానీ పొద్దాడు కానీ ఎక్కడ పోవాలి. నేను అట్లా చేస్తున్నావు, అది పరిపాలన మంచిది కాదు నాయన. మంచిగా నీకు ఆశీస్సులు పొందు కానీ అశ్రుసులు పొందకు, పెద్దోళ్ళ దీవెనార్తి పొందు కానీ సాపాండ్లు పొందకు నాయన. ఈ పెద్ద మనుషులు సగం 50% పెద్దోళ్ళే ఉండవు ఈడ. నాకు 85 సంవత్సరాలు. ఈ అపార్ట్మెంట్కి మొత్తానికి నేనే పెద్దదాన్ని అనుకో ఏజ్లా. కానీ ఇటువంటి వాళ్ళు ఉన్న దగ్గర ఈ ఇండ్లు వడగొడతాం, మీరు ఎక్కడైనా ఉండి అనేది ధర్మం కాదు. రేవంత్ రెడ్డి నీకు నేను చెప్తున్నా, క్షమాపణ కోరమంట కూడా కోరుతా నేను. ఈ మొత్తం తరఫుకెళ్ళి మాదేమైనా తప్పు ఉంటే, మా నుంచి ఏమైనా పొరపాటు జరిగితే 450 పోర్షన్ల నుంచి ఎలాంటి పొరపాటు జరిగిన కూడా నేను క్షమాపణ చెప్తా. మా జోళ్ళకి నువ్వు రాకు నాయనా, నిన్ను మేము అడిగింది లేదు. ఈ 450 పోర్షన్లు కూడా నేను అయ్యా ఏమన్నా ఈ మాకు అని అడిగింది లేదు, రేపు అడగం కూడా. కానీ నువ్వు అందరినీ అశ్రుశ్రులు తీసుకోకు నాయన, ఆశీర్వాదం తీసుకో, మంచి పని చేయి నాయన. మంచి పని చేసే స్థిరస్థాయిగా నిలుచుంటావు. ఈ చెడ్డ పని చేస్తే కూడా స్థిరస్థాయిగా నిలుచుంటావు. కానీ ఇది ధర్మం కాదు. చాలా జాగా ఉన్నతోన, ఖాళీ జాగా ఉన్నతోన నాకు ఆరోగ్యం కూడా బాగాలేదు. అంటే మీకు మంచి ప్లేస్లో మేము ఇస్తామని చెప్తున్నట్టున్నారుగా, ఈ మూసి పక్కన ఎందుకు మంచి ప్లేస్లో ఇస్తాం, మీకు నష్టపరిహారం కూడా ఇస్తామంటున్నారు. వద్దు, నష్టపరిహారం వద్దు, అది వజ్రాల హారం వద్దు, మాకు హారాలు వద్దు. కానీ మాకు మూసి నదికి ఉన్నందుకు గోడ కట్టి, మీరు ఇది చూసిండ్రా, అలంపూర్ చూసిండ్రా, 30-25 ఫీట్ల గోడ కట్టించిండ్రాడా నదికి. నువ్వు అట్లా కట్టి మాకు అపాయం కాకుండా మా మీద ప్రేమ ఉంటే అని వేడుకుంటున్నా. ఇంకా చూడు ఇంతగానో చెప్తుండా, పిల్లలను నీ మనవలలాగా భావించు. దీంట్లో ఎంతమంది 100 మంది పిల్లలు ఉండరు, 4000 మంది పైన ఉండం మేము అందరం కలిసి. చిన్న పిల్లలను మనవల్లాగా భావించు, కొంచెం పెద్దోళ్ళను కొడుకులాగా భావించు, ఇంకా పెద్దోళ్ళను తమ్ముళ్ళలాగా భావించు, మాలాంటి వాళ్ళను అమ్మలలాగా భావించి మా మీద దయ ఉంచి మా జోలికి రాకు, మా అపార్ట్మెంట్లో జోలికి రాకు నాయన. నువ్వు అపార్ట్మెంట్లే నీకు కావాలని కోరిక ఉంటే మేము పండుకుంటాం, మీదకి వెళ్ళి బుల్డోజర్ ఓని డెవలప్మెంట్ చేస్తాము అంటున్నారు. డెవలప్మెంట్లో మీరు భాగంగా అండి అంటున్నారు. డెవలప్మెంట్ చేస్తే లేనితోనే చేయను ఆయన. ఉన్న డెవలప్మెంట్ చాలు మాకు, ఇదే ప్రశాంతంగా ఉంది మాకు. ఇక్కడ చెట్లు, మా అందరం 450 కుటుంబాలు కూడా వినాయక చవితి వచ్చినా, నవరాత్రిలు వచ్చినా మేమందరం కలిసి చేసుకుంటాం ఒక్క కుటుంబంలాగా. కానీ మమ్మల్ని ఎక్కడో పక్షులాగా అక్కడ ఒకరిని ఇక్కడ ఒకరిని బిల్డింగులు పడగొడితే అందరికి ఒక్కతోన దొరుకుతుంది, అందరం ఒక్కతోన ఉంటావా మళ్ళా? అవన్నీ ఎడవాపకు నాయన, మమ్మల్ని ఎడవాపకు. నువ్వు పాపం కట్టుకోకు తండ్రి, నీకు పుణ్యం ఉంటుంది చూడు. నేను ఇంత పెద్ద ఏజ్ దాన్ని నీకు చెప్పుతుండా, నువ్వు కూడా నాకన్నా ఇంకా ఎక్కువ, ఇంకా 15 ఏళ్ళు కలిపి 100 సంవత్సరాలు బతుకు, ఆయురారోగ్యంతోనే ఉండు, ఐశ్వర్యం కలిగించుకో. కానీ ఏం చేసినా కూడా చూడు ఆయన, నీ కోసం కాదు నేను చెప్తున్నా, ప్రపంచం లోకం కోసం చెప్తున్నా నేను. కట్టలు ఎన్ని సంపాదించినా కట్టెలుల్లో కాలువరు, కట్టెలుల్లనే కాలుస్తారు. ఏ 100 ఏళ్ళు అయినా సాగు తప్పదు నాయన. నీకు కాదు, నేను సావనికి దగ్గరున్నా కాబట్టి నేను చెప్తున్నా, ఆ ఇబ్బంది పెట్టకు మాలాంటి వాళ్ళను. నీకు నమస్కారం పెడతా, నువ్వు చిన్నోడవైనా నీ పోస్టు పెద్దది కాబట్టి నీకు నమస్కారం కాదు, నీ పోస్టుకు పెడుతున్న నమస్కారం. చిన్నోళ్ళకి పెద్దోళ్ళు నమస్కారాలు పెడితే ఆయువు క్షీణిస్తుంది, అందుకొరకు నీ పోస్టుకు పెడుతున్నా నేను నమస్కారం నాయన. ఏమనుకోకు, మా బిల్డింగ్ల జోలికి రాకు నాయన, నీకు పుణ్యం ఉంటుంది చూడు. ఇంకా మనసు కాలుతానంటే సాపాళ్ళు వస్తాయి, కండ నీళ్ళు వస్తాయి, కండ నీళ్ళు వస్తే వైతరిని నది పారుతుంది ముందల. ఎప్పుడు తెలిసిందమ్మా అంటే ఇలా పోతుంది అని మీకు ఎప్పుడు తెలిసింది? నిన్న తెలిసింది నాకు. నా పిల్లలు ఇంతవరకు నాకు చెప్పలేదు. వీళ్ళు నిన్న కింద కూరగాయలకు వచ్చిన. ఈరోజు ఏం వారం? అయితే బుధవారం నాడు కూరగాయలకు వచ్చిన నేను. కిందికి కూరగాయలు వస్తాయి, కూరగాయల కాడ అనుకుంటున్నారు, అమ్మ మీరు ఎక్కడ పోతారు అంటే, మేము ఎందుకు ఎక్కడ పోతాం, ఏంది ఎక్కడైనా ఫంక్షన్ ఉంటే పోతాం, దానిదే ఉంది, ఎక్కడ పోతారు అంటే నేను రాసుకొని కూర్చుంటామని నేను అన్న. అట్లా కాదమ్మా, ఇండ్లు వడగొడతారు అంటే ఇండ్లు ఎవడు వడగొడతాడు, ఎవడలా కట్టించిండా పడగొట్టని. కానీ నేను కోపమైనాడా, ఏం మాట్లాడుతున్నారు, ఏం కథ, ఎవడన్నా కట్టించిండా, ఎవడన్నా అప్పించిండా, ఎందుకు వడగొడతాడు ఎవడొచ్చి అన్న. ఇంటికి వచ్చి అడుగుతున్నారంటే అవును అని అంటారు మా పిల్లలు.
ఇంకా మొన్నటి నుంచి కూడు తిన్న బుద్ధి అయితే లేదు, నిద్ర సరిగ్గా వస్తలేదు. ఆ నిద్ర సరిగ్గా రాకుంటే అన్నం సరిగ్గా తినకుంటే నాకేమైతే అంటే ఇట్లా అందుకొరకి మందు ఎప్పుడు నన్ను దగ్గర పెట్టుకుంటా, ఎక్కడ ఈడ్చుకపోతే అక్కడ. అట్లా అవుతుంది మొన్నటి నుంచి శరీరం చూడయ్యా. ఇంత ఇబ్బంది పెడితే నా అట్లాంటి వాళ్ళు ఇంకా మస్తు మంది ఉన్నారు, పెద్ద మనుషులు సగం మంది ఈ అపార్ట్మెంట్లో ముసలోళ్ళమే ఉండము. కానీ ఇంతమందిని మనసు నొప్పిస్తే బాగుండదు. చెప్తున్నారు రేవంత్ రెడ్డికి ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడినో గుర్తుకు లేదు, ఏం మాట్లాడాలనో ధ్యాసకు వస్తలేదు. క్షమించండి, నాదేమన్నా తప్పు జరుగుతూ కూడా క్షమించు నాయనా, నువ్వు నా కొడుకుతో సమానము, నా మనవనితో సమానము, నువ్వు ఏమనుకోకుండా ఈ బిల్డింగ్ల జోలికి రాకు తండ్రి, మంచి జాగలు చూసి. మీరు ఎంతమంది ఉంటారు? 11 మంది ఉంటాము. నాకు 2 మనవాళ్ళు, నా కొడుకు కోడలు, 2 మనవాళ్ళు, 2 మనవాళ్ళకి ఇద్దరు పిల్లలు, నేను. వాళ్ళు 8 మంది, కొడుకు కోడలు 10 మంది, నేను 11 మంది ఉంటాం ఇంట్లో. వచ్చిపోయేటోళ్ళు కాక ఇట్లా ఆయాసం వస్తుంది, శాతం అయితే లేదు. తిండి తినకుంటే ఏం శాతం అవుతుంది? మొన్నటి నుంచి తినబుద్ధి అవుతుంది. ఏమంటారు? మొత్తం 450 ఫ్లాట్స్ ఉన్నాయి కదా, ఏమంటారు అందరు? మరి అందరు ఇదే మాట్లాడతారు. మేమైతే ఇడిచిపెట్టి పోము. ఎవరైనా 450 పొద్దుటి నుంచి, ఇది 9వ ఛానల్ మీరు వచ్చుతాం, పొద్దుటి నుంచి 8 ఛానళ్ళు వచ్చినాయి. మేమైతే ఇడిచిపెట్టి పోము, మాకు రూపాయలు అక్కర్లేదు. వేరే ఇల్లు నాకు బుద్ధి గడ్డి తిని అన్నాను నేను, వేరే ఇల్లు కట్టిస్తే పోతామని. అది కూడా వద్దు అంటున్నారు. మా అపార్ట్మెంట్లు మొత్తం 450 మంది. అమ్మ నువ్వు ఎందుకన్నావు, మనకి ఇండ్లు వద్దు, ఏమొద్దు, మన ఇల్లే మనకుండని, వేరే ఇల్లు అవసరమే లేదు అని అంటున్నారు. అందరూ నా కొడుకులతో సమానం, బిడ్డలతో సమానం, మనవరాళ్ళతో సమానం. ఎవ్వరు ఒప్పుకుంటలేరు నాయన. వేరేది మాకు ఏదొద్దు, ఇంతకన్నా ఇంకా ఇంద్రభవనం కట్టిస్తా అంటే కూడా మాకు వద్దు. కానీ మూసీని మొత్తం క్లీన్ చేస్తా అని అంటుండు కదా. మొత్తం ఇక్కడ హిమాయత్ నగర్ నుంచి, మొత్తం హిమాయత్ సాగర్ నుంచి మొత్తం నల్గొండ జిల్లా దాకా కూడా ఈ మూసీని అంటే వాసన వస్తుంది, ఆ వాసనను పూడగొడతా, మంచిగా చేస్తా, ప్రజలకే మంచిగా అవుతుంది కదా అంటుండు కదా. అవునాయన, నువ్వు మంచిగానే చేస్తావు, దాన్ని చేసేటానికి ఈ బిల్డింగ్లకు సంబంధం ఏంది? అది మూసి మంచిగా చేయడానికి ఈ బిల్డింగులు వడగొట్టడానికి సంబంధం ఏంది అంటున్నా. మూసి మంచిగా చేయాలనుకుంటే క్లీన్ చేపించి గోడ కట్టి, మాకేం వాసన రాకుండా, దోమలు రాకుండా దాన్ని ఏమైనా చేయాలంటే చెయ్యి. కానీ ఈ బిల్డింగులు వడగొడతా అనేది మాత్రం వద్దు, మా జోళ్ళకే నువ్వు రావద్దు. నేనేం సహాయం ఇంకా ఇంతవరకేం సహాయం చేయలేదు. ఇంకా రేపు ఏమన్నా నువ్వు రాజు, నీతో సహాయం పడుతుండొచ్చు, వస్తాం మేము. కానీ నువ్వు రాజువు కదా, మాకు సహాయం చేయలే. కానీ అపకారం మాత్రం చేయకు. నీకు బుద్ధి ఉడితే ఉపకారం చెయ్యి, ఇంకా 2 ఏళ్ళని అర్థం. లేకపోతే ఊరుకోగానే అపకారం మాత్రం చెయ్యకని నేను కోరుతున్నాయ్యా. సో ఇది ఆమె అంటే దాదాపు 15-20 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే ఉంటున్నారు. ఒకవేళ వెళ్ళిపోమంటే మరి మేము ఎక్కడ వెళ్ళాలి? ఒకే కుటుంబంలో 11 మంది ఉంటాము, మరి ఎక్కడ వెళ్ళాలి? సో ముఖ్యంగా మమ్మల్ని కనుక ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోమంటే కనుక మా పైనుంచి బండ్లను తీసుకొని వెళ్ళండి, మేము దానికి తప్ప మరి దేనికి కూడా మాకు పరిష్కారం లేదు. మీరు ఇచ్చేటువంటి డబల్ బెడ్రూమ్ అయినా, ఇంకొక మనీ అయినా, ఇంకోటైనా మాకు అవసరం లేదు, మేము సంపాదించుకున్నదే మాకు చాలు అంటూ కూడా మరి ఆమె రోధిస్తూ చెప్తా ఉన్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సో చూద్దాం, ఇంకా కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం.